ఇది ఈవినింగ్ చిన్న మినీ బ్లాగ్. మా శ్రీవారు డ్యూటీ నుంచి వస్తా ఎగ్స్ చికెన్ తీసుకొచ్చారు. నేను ఎగ్స్ ఒకటే అనుకున్నాను, చికెన్ నా చేతిలో పెట్టి కర్రీ చేసే అంటున్నారు. మార్నింగ్ ఒక పూట వంట చేయడమే నా తల ప్రాణం తోక్కొస్తుంది. సరేలే తీసుకొచ్చారుగా ఇంకా చేసేదేముంది, వండేద్దాంలే అని అనుకుండే లోపే దేవుడు నా మీద చాలి చూపించి 3 గుడ్లు పగిలేలా చేశారు. ఇంకా మా శ్రీవారు అయితే సరే పోయినాయి కదా, నేను ఆమ్లెట్లు వేసేస్తాను, నువ్వు చారు పెట్టేసే అన్నారు. అమ్మయ్య, నా ఆనందానికి అవధులు లేవు. ఇంకా కూర వండే పని తప్పింది. మెల్లగా చికెన్ వాష్ చేసేసి కారం పసుపు పట్టించేసి ఫ్రిడ్జ్లోకి దోసేసా. నేను ఇక్కడ ఈ ప్రాసెస్ చేసేలోపు మా శ్రీవారు ఆమ్లెట్లు కూడా వేసేసారు. నేను ఒక పక్కన రైస్, ఇంకొక పక్కన చింతపండు చారు కూడా పెట్టేసా. హిమాలయాల్లో మంచైనా తగ్గుతుందేమో కానండి, మా ఫ్రిడ్జ్లో మాత్రం ఐస్ తగ్గదు, అసలు ఎప్పుడు కూడా తగ్గదు. అది నాకు ఒక బ్రాండ్ అది. ఇంకా చారు తాలింపు పెట్టేసా, రైస్ కూడా ఓర్చేసాను. మేము రైస్ ఓర్చుకుంటామండి. మా పతి గారికి గంజి వార్చకపోతే అన్నం అస్సలు నచ్చదు. ఇంకా డిన్నర్ అయిన తర్వాత అంట్లు కూడా కడిగేసుకొని ఇంకా నా పని స్టార్ట్ చేశాను. నేను మార్నింగ్ కుట్టిన బ్లౌజ్కి హెమ్మింగ్ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను హెమ్మింగ్ చేయడానికి బ్లౌజులు బయటకి వేస్తాను, కాకపోతే తనకి హెల్త్ బాగాలేదంటారు, రిటర్న్ పంపించేసింది. ఇంకెవరినైనా చూసుకోవాలి హెమ్మింగ్ చేయడానికి. ఈ ఫ్రాక్స్ అయితే 1 మంత్ బ్యాకే కుట్టేశానండి. ఇంకా కస్టమర్ కూడా కాల్ చేయలేదు, నేను కూడా ఫోన్ చేయలేదు. ఇంకా నిన్న సడన్ గా ఫోన్ చేసి ఇలా ఫ్రాక్స్ రెడీ అయినాయండి అని అడిగారు. ఇంక నేను కూడా స్టిచ్ చేస్తాను కదా, ఓకే అయినాయండి తీసుకెళ్ళండి అని చెప్పాను. అయితే అన్న వచ్చారు తీసుకెళ్ళడానికి. ఒక శారీతో 2 ఫ్రాక్స్ కుట్టానండి. సింపుల్ గా బోట్ నెక్ పెట్టేసి పైపింగ్ వేసేసి బాహుబలి బుట్ట పెట్టి చిన్న టాజల్స్ ఇచ్చాను. ఫ్రాక్ కుట్టిన తర్వాత కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే. ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ డేకి బ్లౌజులు స్టిచ్చింగ్ చేయడానికి చూసుకుంటున్నాను, కటింగ్ చేయాలి నైట్కి. ఇంకా డిన్నర్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదండి, అంట్లన్నీ కడిగేసుకొని కొంచెం ఒకసారి ఊడ్ చేసుకొని బట్టలు అవన్నీ సర్దేసుకొని ఇంకా పడుకునే ముందు నేను ఇట్లా బ్లౌజులు కట్ చేసుకుంటానండి. ఎప్పుడు కూడా నైటే కట్ చేస్తాను, మార్నింగ్ కట్ చేయను. మార్నింగ్ కట్ చేస్తే వర్క్ అయినట్టుగా ఉండదు. ఇవి నార్మల్గానే కుట్టామన్నారు, పైపింగ్ అవంటే ఏం వద్దని చెప్పారు. తర్వాత ఇంకో ప్లెయిన్ బ్లౌజ్ కూడా కుట్టేది ఉందండి. ఈ బ్లౌజ్, ఆ 2 బ్లౌజులు అవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ మనకు కుట్టడానికి సరిపోతాయి. ఇంకా ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వాళ్ళు కొత్తగా ఇచ్చారు. ఫస్ట్ 2 జాకెట్లు ఇచ్చారండి, అంటే కొంచెం మెజర్మెంట్ సరిగ్గా లేవని 2 బ్లౌజులు ఇచ్చి ఒక బ్లౌజ్ కుట్టమని ఆ బ్లూ కలర్ పీస్ ఇచ్చారనమాట, బ్లౌజ్ పీస్. వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ని బట్టి నేను కుట్టాను, సెట్ అయినట్టుంది. మళ్ళీ ఇంకొకటి ఇచ్చారు. ఇదండి ఈ చిన్న మినీ వ్లాగ్. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంక వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పడుకున్నాము. అలాగే మీరు కూడా తినేసి పడుకోండి. టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.